హాయ్ వెల్కమ్ టు అబ్జర్వర్. రాజకీయం అంటే అధికారం, అందలం, కష్టపడకుండానే డబ్బులు ప్రవాహం. ఇదే నేడు కొందరు రాజకీయ నేతల అవినీతి ఆలోచనగా మారింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఇలాంటి రాజకీయ నేతలు అవినీతి చర్యల కారణంగా ప్రజాస్వామ్యం భ్రష్టు పడుతోంది. ప్రజలకు సేవకులుగా ఉండాల్సిన నేతలు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని గడ్డి కరుస్తున్నారు. రాత్రికి రాత్రే వందల కోట్లకు అధిపతులవుతున్నారు. డామిట్ కథ జైలుకెళ్లిందని ఇప్పుడు బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రాలు భజన చేయాల్సి వచ్చింది. గడ్డి తిన్న పాపానికి వీరిద్దరూ ఇప్పుడు జైలు ఊచలు లెక్కించక తప్పదు. గడ్డి కుంభకోణం కేసులో ఈ ఇద్దరితో పాటు మరికొందరిని ఇప్పుడు సిబిఐ దోషులుగా నిర్ధారించింది. మొన్న మధుకోడ, నిన్న ఓంప్రకాష్ చౌతాలా, నేడు లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రా వీరంతా ఒకప్పుడు ముఖ్యమంత్రులే. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా సంపాదించిన వారే. కేసులు అడ్డం రాకుండా నానాగడ్డి తిన్నవారే. అయితే ఆలస్యంగా అయినా వీరి పాపం పండి జైలుకెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే మధుకోడ జైలుకు వెళ్లి రాగా చౌతాలా ఇటీవలే జైలుకెళ్లారు. ఇక తరువాయి ఇప్పుడు బీహార్ బ్రదర్స్ వంతు వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు ఎంత పెద్ద అవినీతికి పాల్పడినా చెల్లుతుందని, అధికారం ఉంటే ఎంతటి పాపమైనా కొట్టుకుపోతుందనుకునే అవినీతి రాజకీయ నేతలకు ఈ కేసులు ఇప్పుడు హెచ్చరిక కాక తప్పదు. బీహార్ బ్రదర్స్ గుండెల్లో ప్రమాద గంటికలు మోగిస్తూ 17 ఏళ్ల కిందట చేసిన పాపం పశువుల దాణా కుంభకోణం. ఈ పాపం తప్పించుకుందామని బీహార్ మాజీ ముఖ్యమంత్రులు జగన్నాథ్ మిశ్రా, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్లు ఎంతగా ప్రయత్నించినా వెంటాడక తప్పలేదు. గడ్డి పూచే తాడుగా పేనుకొని మెడకు చుట్టుకొని కటకటాల్లోకి కటువుగా నెట్టింది. ఊరు పేరు లేని దొంగ కంపెనీల పేరుతో నోరు లేని మూగజీవుల దాన సొమ్ము కొట్టేసిన ఫలితంగా లాలూ రాజకీయ జీవితం ఇక ముగిసిందనే అనుకోవాలి. ఆలస్యంగా తీర్పు వచ్చినా న్యాయం తప్పదని, అవినీతి పాపం ఏనాటికైనా పండగ తప్పదని చట్టం చాటి చెప్పింది. 17 ఏళ్ల కిందట వెలుగు చూసి యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచిన దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ సహా 45 మందిని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా తేలుస్తూ సంచలన తీర్పివ్వడం అవినీతి రాజకీయ నేతలకు చర్నా కోలాతో కొట్టినట్లయింది. ఇందులో దోషులుగా తేలిన వారిలో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాతో పాటు బీహార్లో అధికార జేడీయూ ప్రస్తుత ఎంపీ జగదీష్ శర్మ, మరో 5గురు రాజకీయ నేతలు, 4గురు ఐఏఎస్ అధికారులున్నారు. వీరంతా 37.7 కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారన్నది ఈ కేసులోని అభియోగం. జబ్ తక్ రహేగా సమోసా మే ఆలు, తబ్ తక్ రహేగా బీహార్ మే లాలూ. ఇది లాలూ ప్రసాద్ తనకు తానుగా కితాబు ఇచ్చుకున్న డైలాగ్. రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించిన ఈ నేత జయప్రకాష్ నారాయణ శిష్యుడిగా రాజకీయ అరంగేట్రం చేసి బీహార్లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. గడ్డి కుంభకోణంలో ప్రాథమిక ఆధారాలు రావడంతో భార్య రబ్రీదేవిని సీఎం పీఠంపై కూర్చోబెట్టి ఇంతకాలం రాజకీయ చక్రం తిప్పారు. అయితే 17 ఏళ్ల పాపం ఊరికే పోతుందా? వెంటపడి కాలనాగులా తరుముతూ వచ్చింది, కాటేసింది. బీహార్లో 17 సంవత్సరాల కిందట వెలుగు చూసిన గడ్డి కుంభకోణంలో రాజకీయ దిగ్గజాలతో పాటు అనేక మంది ఐఏఎస్ అధికారులపై సిబిఐ 64 కేసులు దాఖలు చేసింది. వాటిలో 6 లాలూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తీర్పు వెలువడ్డ ఈ కేసులో లాలూకు గరిష్టంగా 10 ఏళ్ల పాటు శిక్ష పడే అవకాశం ఉంది. బీహార్లో లాలూ హయాంలో పేరులేని కంపెనీల పేర్లతో పశువుల దానా బిల్లుల పేరిట దాదాపు 950 కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానా నుంచి దారి మళ్లించారు.
ఈ ఆరోపణలతో 1996లో ఈ కుంభకోణం వెలుగు చూసిన నాటి నుంచి కేసుల విచారణను ముందుకు సాగకుండా లాలు చేయని ప్రయత్నం లేదు. కేంద్రంలో అధికార పార్టీ అవసరాలకు అండగా నిలుస్తూ సంవత్సరాల తరబడి కేసును నాంచుతూ గట్టెక్కేందుకు యత్నిస్తూ వచ్చారు. ఈ కుంభకోణం కారణంగానే లాలు తన ముఖ్యమంత్రి పదవిని కూడా కోల్పోవలసి వచ్చింది. అయితే పీఠం వదిలిన తన భార్య రబ్రీదేవిని సీఎం పదవిలో కూర్చోబెట్టి చక్రం తిప్పారు. 1997లో కోర్టులో లొంగిపోయారు. బీహార్ నుంచి విడిపోయి 2000లో జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసుల విచారణపై కొంత గందరగోళం నెలకొంది. దీంతో కోర్టు వివాదాల కారణంగా డిసెంబర్ 2001 దాకా విచారణ ఆగిపోయింది. ఇదంతా తన మంచికే అని లాలు భావించారు. రాంచీలోని ప్రత్యేక న్యాయస్థానాల్లో విచారణ కొనసాగించాలంటూ సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంతో మళ్లీ ఊపందుకుంది. రాంచీలోని 7 ప్రత్యేక న్యాయస్థానాల్లో విచారణ కొనసాగింది. ఈ కేసులో వాయిదాలతో విచారణను లాలు సాగదీస్తుండటంతో న్యాయమూర్తి ప్రవాస్ కుమార్ సింగ్ ఈ ఏడాది జూలై 1 కల్లా వాదనలు పూర్తి చేయాలని, జూలై 15న తీర్పు ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో తనపై రాజకీయ కుట్ర జరుగుతోందంటూ ఈ కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలని లాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ అత్యున్నత న్యాయస్థానం ఆ విజ్ఞప్తిని కొట్టేయడంతో లాలూకు దారులు మూసుకుపోయాయి. బీహార్లో అధికారం వెలగబెట్టినన్ని రోజులు, కేంద్రంలో భాగస్వామిగా ఉన్న రోజుల్లోనూ లాలు అనేక మార్లు కేసులు ముందుకు కదలకుండా మోకాలడ్డారు. అధికార దుర్వినియోగం చేస్తూ వచ్చారు. అయితే కాలం ఒకేలా ఉండదన్న విషయం లాలూకు తెలిసి వచ్చింది. అధికారం చేజారింది. ప్రజలు ఆయన నాయకత్వాన్ని తిరస్కరించారు. దీంతో కేసులు కూడా పాపంలా వెంటాడాయి. దానా కుంభకోణంలో తొలిసారి దోషిగా తేలిన లాలూ ప్రసాద్ దీనికి సంబంధించిన కేసుల్లో జైలుకెళ్లడం ఇది 6వసారి. గతంలో ఇదే కుంభకోణానికి సంబంధించిన వివిధ కేసులతో పాటు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 5 సార్లు జైలుకెళ్లొచ్చారు. 1997లో తొలిసారి జ్యుడిషియల్ కస్టడీకి వెళ్లిన లాలూ 137 రోజులు జైల్లో ఉన్నారు. మళ్లీ 1998లో, 2000 సంవత్సరంలో 2 సార్లు, 2001లో ఒకసారి జైలుకెళ్లొచ్చారు. తనకు వ్యతిరేకంగా రాజకీయ కుట్ర జరుగుతోందని, ఈ కేసు విచారణను మరో కోర్టుకు బదిలీ చేయాలని కొద్ది రోజుల క్రితమే లాలూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో ఈ కేసు విచారణకు అడ్డంకులు తొలగాయి. దానా కుంభకోణంలో దాఖలైన కేసుల్లో 5లో లాలూ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. దొంగ బిల్లులతో చైబాసా నగర నిధుల నుంచి 37.7 కోట్ల నిధులను దోచుకున్న వ్యవహారంలో తాజాగా ఆయనపై నేరం నిరూపితమైంది. లాలూకు 3 నుంచి 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. ఈ తీర్పు నేపథ్యంలో లాలూకు కల్పిస్తున్న Z+ కేటగిరీ భద్రతను కేంద్ర హోంశాఖ ఉపసంహరించే అవకాశం ఉంది. కోర్టు తీర్పుతో లాలూ ప్రసాద్ యాదవ్కు గట్టి దెబ్బ తగిలినట్లే. 15 ఏళ్ల బీహార్ను పాలించిన ఆయన రాజకీయ భవిష్యత్తు ఇటీవల సుప్రీంకోర్టు ప్రకారం ప్రశ్నార్థకం కానుంది. ప్రస్తుతం సరన్ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లాలూ ఇప్పుడు దోషిగా తేలడంతో ఆయన తన ఎంపీ పదవికి అనర్హులవడంతో పాటు కనీసం 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేకుండా నిషేధానికి గురవుతారు. జేడీయూ ఎంపీ జగదీష్ శర్మకు ఇదే వర్తించనుంది. ఆయన కూడా ఇదే కేసులో దోషిగా ఉన్నారు. దీంతో గత జూలైలో సుప్రీం తీర్పు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 3 ఎంపీలు పదవి కోల్పోవలసి వస్తోంది. మరోవైపు ఈ పరిణామంతో బీహార్లో కాంగ్రెస్, జేడీయూ మరింత దగ్గర కానున్నాయి. లాలూ జైలుకెళ్లిన నేపథ్యంలో ఆర్జేడీతో దోస్తీపై తమ పార్టీ అధిష్టానం సమీక్షించి నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొనడమే ఇందుకు నిదర్శనం. దోషిగా నిర్ధారణైన లాలూ రాజకీయ జీవితంపై నీలినీడలు కమ్ముకున్నాయి. నేరస్తులైన ప్రజాప్రతినిధులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించిన తీర్పు ప్రకారం లాలూ పార్లమెంటు సభ్యత్వం రద్దవుతుంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కోల్పోతే బీహార్ ముఖ్యమంత్రిగా, కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా తనదైన ప్రత్యేక ముద్రతో ఒక వెలుగు వెలిగిన లాలూ రాజకీయ ప్రభ దానా దెబ్బకు కొడిగట్టనుంది.
దానా కుంభకోణంలో ముందు నుంచి లాలు ఎదురుదాడి చేయడమే నేర్చుకున్నారు. అయితే విచిత్రంగా తీర్పు రాగానే మౌనముని పాత్రను పోషించారు. లాలు దూకుడుతో ఇక బీహార్లో ఇతర పార్టీల మనుగడ అసాధ్యమని అనుకున్నారు. కానీ కాలం ఒకేలా ఉండదని నిరూపితమైంది. ఇప్పుడు అవినీతి నేతలకు లాలు దానా కేసు ఓ గుణపాఠం కాబోతోంది. పశువుల దానా కుంభకోణంతో బిర్సా ముండా సెంట్రల్ జైల్లో పడ్డారు. లాలూపై కోర్టు తీర్పును కాంగ్రెస్, బీజేపీలు ఆహ్వానించాయి. 2 వారాల క్రితమే కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ రషీద్ మసూద్ కూడా ఓ అవినీతి కేసులో దోషిగా తేలిన సంగతి తెలిసిందే. ఏదైనా క్రిమినల్ కేసులో కనీసం 2 ఏళ్లు శిక్ష పడిన ప్రజాప్రతినిధి ఆ క్షణం నుంచే పదవికి అనర్హుడవుతాడని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీన్ని నీరుగార్చడానికి యూపీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అయితే రాష్ట్రపతి సహా విపక్షాలు అభ్యంతరం తెలపడం, మరోవైపు రాహుల్ గాంధీ కూడా ఆర్డినెన్స్ ను తప్పుబట్టడంతో దాని ఆమోదం పెండింగ్ లో పడిపోయింది. దీంతో నేరచరిత ఉన్న నేతలను రక్షించాలనుకున్న వజ్రాయుధం తాత్కాలికంగా మూలన పడింది. అదే ఇప్పుడు లాలు మెడకు ఉచ్చు బిగిసింది. తాజా తీర్పుతో జైలుకెళ్లడంతో పాటు పార్లమెంటు సభ్యత్వాన్ని లాలు కోల్పోయే ప్రమాదముంది. అంతేగాకుండా 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అనర్హుడు కావచ్చు. సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ప్రకారం 2 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి శిక్ష పడినట్లయితే ఎంపీలు, ఎమ్మెల్యేలు తక్షణమే తమ పదవికి అనర్హులవుతారని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు కింది కోర్టు శిక్ష వేస్తే పైకోర్టులో అప్పీల్ చేసుకుని రాజకీయ నేతలు తమ పదవుల్లో కొనసాగుతూ వస్తున్నారు. ఈ అవకాశాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. అనూహ్య పరిణామాలేమైనా చోటు చేసుకుంటే తప్పించి బీహార్లోని సరన్ స్థానం నుంచి ఎన్నికైన లాలూతో పాటు జహానాబాద్ ఎంపీ జగదీష్ శర్మపై కూడా అనర్హత వేటు పడుతుంది. బీహార్ అంటే ఎవరికైనా లాలూ ప్రసాద్ యాదవ్ గుర్తుకు రాక మానదు. ఆయన హావభావాలు, వేషభాషలు, మాటలు, సామాన్య జనంతో ఆయన మమేకమైన తీరు జాతీయ స్థాయి నేతల్లో ఆయనకు ప్రముఖ స్థానం కల్పించాయి. బీహార్లో లాలూను తుడిచిపెట్టుకుపోవడం ఎవరికీ సాధ్యం కాదని భావిస్తున్న సమయంలో ఒకప్పుడు ఆయనతో పాటు సోషలిస్టు ఉద్యమంలో పనిచేసిన నితీష్ కుమార్ బీజేపీ అండతో రాష్ట్రీయ జనతాదళ్ను గద్దె దించగలిగారు. లాలూపై వచ్చిన అవినీతి ఆరోపణలే ఆయన పతనానికి బాగా పనిచేశాయి. నిజానికి ప్రస్తుత అవినీతి కుంభకోణాలతో పోలిస్తే లాలూ హయాంలో జరిగిన పశుగ్రాస కుంభకోణం అంత పెద్దదేం కాదు. లాలూ ప్రసాద్ బీహార్ విజయాలు దేశంలో బలహీన వర్గాలకు ప్రేరణగా నిలిచాయి. 1990ల ప్రారంభంలో బీజేపీ దూకుడును అడ్డుకోవడంలో లాలూ బీసీ రాజకీయాలు ముఖ్యమైన పాత్ర వహించాయి. లాలూ మీద అవినీతి ముద్ర వేయడాన్ని కొందరు సామాజిక విమర్శకులు తప్పుబట్టారు కూడా. దానా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూను న్యాయస్థానం దోషిగా తీర్పు చెబితే ఆయన పదవి పోకుండా కాపాడేందుకే ప్రజాప్రతినిధుల ఆర్డినెన్స్ బిల్లును రూపొందించారన్న విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న రాహుల్ గాంధీ సైతం ఆ వివాదాస్పద ఆర్డినెన్స్ ను బహిరంగంగా ఖండించారు. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రధాని మన్మోహన్ సింగ్ కు రాసిన లేఖ సంచలనం సృష్టించింది. రాజకీయ ప్రయోజనాలను ఆశించి కాంగ్రెస్ పార్టీ ఈ ఆర్డినెన్స్ ను తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు విమర్శించడంతో కొంత వెనక్కి తగ్గారు. 2004లో 21 సీట్లను గెలుచుకొని కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన లాలూ రాష్ట్రంలో పదవి కోల్పోయినా కేంద్రంలో చక్రం తిప్పారు. రైల్వే మంత్రిగా జనకర్షణ బడ్జెట్లను ప్రవేశపెట్టి రైల్వే మంత్రిత్వ శాఖను లాభాల బాటలో నడిపించారు. 2009 వరకు వచ్చేసరికి ఆయన లోక్సభలోనూ దెబ్బతిన్నారు. బీహార్లో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన లాలూ జయప్రకాష్ నారాయణ్ శిష్యుడిగా విద్యార్థి ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహించి 29 సంవత్సరాల వయసులో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. కేవలం 10 సంవత్సరాల్లో తిరుగులేని నేతగా ఎదిగి కాంగ్రెసేతర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. మూగజీవాల ఉసురు ఊరికే పోలేదు. పశువుల నోటి దగ్గర కూడు లాక్కున్న ఆ పాపం ఏళ్లు గడిచినా తరిమి వెంటాడింది.
చివరకు ఓచలు లెక్కించే వరకు తీసుకువెళ్ళింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశుదానా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలడంతో ఇప్పుడు ఆయనను అందరూ తిట్టిపోస్తున్నారు. సోషలిస్టు భావాలను పక్కన పెట్టి స్వార్థంగా ముందుకు పోవడమే ఆయన చేస్తున్న తప్పని నిందిస్తున్నారు. రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడితే ఏమీ కాదన్న భరోసా ఉండేది. కానీ కోర్టులు ఇప్పుడు చురుకుగా ఉండడం, దర్యాప్తు సంస్థలు వేగంగా స్పందించడం కారణంగా తప్పులు చేసిన వారు దోషులుగా తేలుతున్నారు. రాజకీయంగా అత్యంత సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసులో తుది తీర్పు లాలూను దెబ్బతీసేదిగా ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. సమకాలీన రాజకీయ నాయకులకు ఇదో చెంపపెట్టు. పాలకులంటే దోచుకోవడమే అన్న రీతిలో వ్యవహరిస్తున్న నేతలకు ఇదో లెసన్ కావాలి. కోర్టులు చురుకుగా ఉంటూ అవినీతి కేసుల్లో తీర్పులు ఖచ్చితంగా ఇవ్వడంతో లాలూ లాంటి వారికి భవిష్యత్ అంధకారంగా మారుతోంది. మధుకోడ, చౌతాల లాంటి వారు ఇప్పటికే ఊచలు లెక్క పెడుతున్నారు. మాజీ సీఎంలు ఇలా అవినీతికి పాల్పడి తమను తాము సంస్కర్తలుగా పోల్చుకోవడం ఇక చెల్లదని కోర్టులు బల్లగుద్ది తీర్పుని ఇచ్చాయి. సుదీర్ఘ విచారణ అనంతరం జార్ఖండ్ రాజధాని రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు దాణా కేసులో ఈ సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జగన్నాథ్ మిశ్రాలను కోర్టు దోషులుగా నిర్ధారించింది. భారీ భద్రత, కిక్కిరిసిన జనం మధ్య తీర్పు వెలువరించిన సీబీఐ జడ్జి పీకే సింగ్ మొత్తం 45 మందిని దోషులుగా పేర్కొన్నారు. లాలూకు 3 నుంచి 7 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ దెబ్బతో ఇక లాలూ రాజకీయ జీవితం దెబ్బతిన్నట్లే. సీబీఐ కోర్టు తీర్పుతో లాలూ ప్రసాద్ రాజకీయ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. నేరచరిత ప్రజాప్రతినిధులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించిన తీర్పు ప్రకారం లాలూ పార్లమెంటు సభ్యత్వం కోల్పోనున్నారు. 2 లేదా అంతకంటే ఎక్కువ ఏళ్లు జైలు శిక్ష పడితే అత్యున్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం లాలూ ఎంపీ పదవిని కోల్పోవడం ఖాయం. అంతేకాకుండా అనర్హత వేటు కూడా పడనుంది. అంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి లాలూ అనర్హుడిగా మారే ప్రమాదం ఏర్పడనుంది. అదే జరిగితే రాజకీయాల్లో లాలూ ప్రస్థానం ముగిసినట్లే. బీహార్లో ఓ రకంగా ఇప్పుడు లాలూ శకం ముగిసినట్లేనని భావించాల్సిందే. వచ్చే ఎన్నికల్లో మరోమారు చక్రం తిప్పాలనుకున్న లాలూకు ఈ తీర్పు శరాఘాతంగా పరిణమించింది. ఇప్పటికే బీజేపీతో తెగదెంపుడు చేసుకున్న సీఎం నితీష్ కుమార్ అక్కడ పాతుకునిపోయారు. మంచి పాలనాధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్న ఆయన ఇక కాంగ్రెస్తో దోస్తీకి సిద్ధం అవుతున్నారు. బీహార్లో సంకీర్ణ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జనతాదళ్ యునైటెడ్ అధినేత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలో బీహార్ ఇదివరకెన్నడూ లేని విధంగా అనూహ్య అభివృద్ధిని నమోదు చేసుకుంది. రాజకీయంగా బలహీనపడిన ఆర్జేడీకి ఇప్పుడిప్పుడే కోలుకోని స్థితి దాపురించింది. ఆర్జేడీ నేత లాలూకు జైలు శిక్ష పడడం ఆ పార్టీకి కోలుకోని దెబ్బ. మరోవైపు ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి మోడీని బీజేపీ ప్రకటించడాన్ని విభేదించి ఎన్డీఏ కూటమికి జేడీయూల మధ్య దూరం పెరిగింది. ఈ పరిస్థితిని రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీహార్కు ప్రత్యేక ప్యాకేజీ కావాలని డిమాండ్ చేస్తున్న నితీష్ కుమార్ను యూపీఏ కూటమి వైపు ఆకర్షించేందుకు కాంగ్రెస్ శతదా ప్రయత్నిస్తోంది. బీహార్ పరిణామాలు కాంగ్రెస్ పార్టీ కొత్త సంకీర్ణ సమీకరణాలకు అత్యంత సానుకూలంగా పరిణమించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో లాలూ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారడంతో పాటు లాలూను వెనకేసుకుని వచ్చేందుకు కాంగ్రెస్ కూడా సిద్ధంగా లేదనే చెప్పాలి. ఇది ఇవాల్టి అబ్జర్వర్ కార్యక్రమం. మరో అబ్జర్వర్ కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ఏటీవీ.